కుంతి పాండురాజుకి తన వరం గురించి చెప్పగానే పాండురాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో వాళ్ళిద్దరూ ఈ వరాన్ని యూజ్ చేసి పిల్లల్ని కనాలని అనుకుంటారు. పాండురాజు ధర్మాన్ని అనుసరించే కొడుకు కావాలి అని యమధర్మరాజుని పిలుస్తాడు. ఇంకా యమధర్మరాజు యుధిష్ఠిరుని ప్రసాదిస్తాడు. యుధిష్ఠిరుడు చాలా స్ట్రాంగ్, ఎప్పుడు ధర్మమే చేస్తాడు, ధర్మం వైపే ఉంటాడు. చివరికి యుద్ధ భూమిలో కూడా ధర్మాన్నే పాటిస్తాడు. అప్పటికే గాంధారికి ప్రెగ్నెంట్ అయ్యి 12 months అవుతుంది. తర్వాత పాండురాజుకి ఒక పవర్ఫుల్ కొడుకు కావాలని అనుకుంటాడు. అప్పుడే కుంతి వాయుదేవుణ్ణి ప్రార్థిస్తుంది. వాయుదేవుడు వచ్చి భీముణ్ణి ప్రసాదిస్తుంది. భీముడికి 1000 నూరుల బలం ఉంటుంది. అదే రోజు గాంధారికి దుర్యోధనుడు పుడతాడు. ఒకరోజు సాయంత్రం కుంతిమాత భీముణ్ణి ఎత్తుకొని కొండపైన నుంచొని ఉంటుంది. దూరాన ఉన్న ఒక సింహం గర్జించగానే కుంతి భయపడి భీముణ్ణి వదిలేస్తుంది. భీముడు కొండ మీద నుంచి కింద పడిపోతాడు. కుంతి పాండురాజు భయంతో వెళ్లి చూస్తే